ఎప్పుడైనా మీ జీవితం నెగిటివిటీలో ఇరుక్కుపోయింది అనిపించిందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయా? ఒక చిన్న మ్యాజికల్ స్విచ్ మనలో ఉందని చెప్తే నమ్ముతారా? అది ఆన్ చేస్తే నెగిటివిటీ అంతా కరిగిపోతుంది, జీవితం మారిపోతుంది. ఇప్పుడు అది ఎలా ఆన్ చేయాలో నేను చెప్తాను. స్టే ట్యూన్. మనందరికీ జీవితంలో సవాళ్ళు వస్తూనే ఉంటాయి. కోపంతో మాట్లాడేవారు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా మనసులో తేలిపోని బాధలు. ఇలాంటి సమయంలో మనకి కోపం, భయం లేదా నిరాశతో స్పందించడం చాలా సహజం. కానీ ఇక్కడ మనకున్న సొల్యూషన్ ఏంటి అంటే మనలోనే ఒక చిన్న స్విచ్ ఉంది. అండ్ బిఫోర్ దాట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం దేనిపైన అయితే ఎక్కువ దృష్టి పెడతామో అదే మన లైఫ్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మనం నెగిటివిటీపై దృష్టి సాధిస్తున్నప్పుడు అదే శక్తి ఇంకొంచెం ఎక్కువగా మన జీవితంలోకి ఆకర్షింపబడుతుందన్నమాట. ఎస్, ద మ్యాజికల్ వే అవుట్ ఆఫ్ నెగిటివిటీ. సో ఇందాక చెప్పాను కదండి, ఒక స్విచ్ మనలోనే ఉంది అనేసి. ఎస్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. గ్రాటిట్యూడ్ అనేది మన నెగిటివిటీ లూప్ నుండి బయటపడేసే అత్యంత వేగమైన మార్గం అన్నమాట. ఇది మన చీకటి గదిలో వెలుగును వెలిగించినట్టు. వెలుగున్న చోట చీకటి ఎలా అయితే నిలబడదో అలాగా కృతజ్ఞతా భావం ఉన్న చోట నెగిటివిటీ కూడా ఉండదు. సో మరి ప్రతిసారి మనకి ఏదో ఒకటి చెడు అవుతూ ఉంటే మనం ఎప్పుడు పాజిటివ్గా ఎలా ఉంటాము? అవునండి, నేను ఎప్పుడూ ఫోర్స్డ్ పాజిటివిటీలో ఉండమని చెప్పట్లేదు. ఓకే, సో చిన్న చిన్న బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి మన డైలీ లైఫ్లో, అవి గుర్తించండి అని చెప్తున్నాను. సో తెలియకుండా చిన్న చిన్న బ్లెస్సింగ్స్ మీద మన దృష్టిని మార్చినప్పుడు ఖచ్చితంగా మనకి తెలియకుండా ఒక మ్యాజికల్ మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను ఏదో చదివాను చెప్పాను అని అనుకోకండి. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయినవే నేను మీకు చెప్తున్నాను. అప్పటి వరకు భరించలేని భారం అంతా కూడా తగ్గిపోతుంది. మన దృష్టికోణం మారుతుంది. పరిష్కారాలు కనిపించని చోట కూడా కనపడతాయి. మన క్లారిటీ లేని చోట క్లారిటీ వస్తుంది. ఇది మన సమస్యల్ని దూరం పెట్టామన్నది కాదు, అది మనకి శక్తి ఉందని గుర్తు చేస్తుంది. అంటే మనకున్న ప్రాబ్లమ్స్ని చిన్నది చేస్తుంది. బేసికలీ మనం ఎప్పుడూ కూడా మనం చిన్నగా అయిపోయి ప్రాబ్లమ్స్ని పెద్దగా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం. బట్ మనం మర్చిపోతుంది ఏంటి అంటే వీఆర్ ఫార్ పవర్ఫుల్ దాన్ ది ప్రాబ్లమ్స్. అంటే మనం తెలియకుండా యూనివర్స్కి ఇలా చెప్తున్నాం. అంటే లైక్ వెన్ వీ ఫోకస్ ఆన్ గ్రాటిట్యూడ్ మనం యూనివర్స్కి ఇలాంటి ఒక ఎనర్జీ రే అనేది పంపిస్తున్నాం. ఏమని? నేను నిన్ను నమ్ముతున్నాను, ఈ సమస్యలోని ఆపర్చునిటీ నాకు చూపించు. అప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ మీకు అద్భుతాలతో, అద్భుతమైన ఆపర్చునిటీతో స్పందిస్తుంది. సో ఒక విషయం కమెంట్ చేయండి, వెన్ వాజ్ ది లాస్ట్ టైం మీరు రియల్గా మీ హెల్త్కి కానీ, మీ జాబ్కి కానీ, మీ పార్ట్నర్కి కానివ్వండి, లేకపోతే మీ శాలరీకి కానివ్వండి, నిజంగా హార్ట్ఫుల్గా గ్రాటిట్యూడ్ ఫీల్ అయిన సందర్భం? సో మనకి ఎప్పుడో ఏదో సమస్య వచ్చినప్పుడు అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉండేది, అప్పుడు బాగుండేదాన్ని, అప్పుడు బాగుండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయింది నా జీవితం అని అప్పుడు గుర్తించడం కాదు. అన్నీ బాగున్నప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ ఉండాలి. అండ్ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్న కొన్ని థింగ్స్ ఉంటాయి. సో మన ఫుడ్ కానీ, మన శాలరీ కానీ, మన పేరెంట్స్ కానివ్వండి, ఏదైనా. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా వాటిని కష్ట సందర్భాల్లో కూడా గుర్తించాలి. అండ్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు కూడా వాటిని గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మనకు తెలియకుండానే గ్రాటిట్యూడ్ మీద ఫోకస్ పెరుగుతుంది. అండ్ మనలో ఉన్న నెగిటివిటీ ఆర్ నెగిటివ్ లూప్ ఆఫ్ థాట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఎస్, ఇప్పుడిప్పుడే మీరు ఈ దారిలోకి వస్తున్నట్లయితే ఇవన్నీ కొంచెం కొత్తగా అండ్ అన్ప్రాక్టికల్గా అనిపించవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ ప్రాక్టికల్. సో నేను నమ్మింది నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను.
సో ఖచ్చితంగా మీరు మనసారా నమ్మి ప్రాక్టీసెస్ అని చేస్తే డెఫినెట్లీ ఇవాళ కాకపోతే రేపు మీరు ఖచ్చితంగా మార్పుల్ని చూస్తారు. మీరు నమ్మాలి ఇది జరుగుతుంది అనేది. అండ్ అవి టెక్నికల్గా అండ్ సైంటిఫికల్గా ఎలా వర్కౌట్ అవుతాయి అనేది కూడా నేను చెప్తూనే వస్తున్నాను. ఇవాళ ప్రాక్టీస్ గురించి తెలుసుకుందామా మరి? ద మ్యాజికల్ వే అవుట్ ఆఫ్ నెగిటివిటీ. సో ఫస్ట్ అన్నీ ఒకటేసారి ఆలోచించకుండా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 to 4 నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకోండి. మీ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే మీ జాబ్ అవ్వచ్చు, ఏదైనా. థింక్ ఆఫ్ వన్ ప్రాబ్లం అట్ ఏ టైం. ఇవాల్టికి ఒక ప్రాబ్లం తీసుకోండి. వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ అట్ దిస్ మూమెంట్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా. సో జస్ట్ సెలెక్ట్ వన్ ప్రాబ్లం ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ దట్ హ్యాస్ బీన్ బాదరింగ్ యూ. ఓకే, సో రైట్ డౌన్ 10 థింగ్స్. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా నేను వాటికి నేను బ్లెస్డ్ ఫీల్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్న జాబ్ మీకు నచ్చట్లేదు, మీరు ఇంకో జాబ్ స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, ఎక్సెట్రా, ఇలాంటివి ఉంటాయి. బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు బీ థ్యాంక్ఫుల్. అట్లీస్ట్ నాకు నెల నెల శాలరీ వస్తుంది, ఐఎమ్ ఏబుల్ టు ఫీడ్ మై ఫ్యామిలీ, ఆర్ ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్, ఐఎమ్ హెల్దీ. ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్లో నాకున్న బ్లెస్సింగ్స్ ఏంటి, అలా స్లోగా జస్ట్ ట్రై టు లుక్ ఫర్ ది బ్లెస్సింగ్స్ అనమాట. ఈవెన్ ఇట్ ఫీల్స్ హార్డ్ అట్ ది స్టార్టింగ్, try to dig a little bit deeper and look for the hidden blessings. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి వాట్ ఐ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దిస్, ఇది నన్ను వీక్ చేస్తుందా లేకపోతే నన్ను ఇంకా స్ట్రాంగర్ చేయడానికి చూస్తుందా, ఇది కాకుండా ఇంకా నా లైఫ్లో గుడ్ థింగ్స్ ఏమున్నాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ అనేది వెతకడానికి ట్రై చేయండి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ దిస్ ఛాలెంజ్ ఇస్ టీచింగ్ మీ సమ్ రిజైలెన్స్. ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఐ హ్యావ్ పీపుల్ టు లీన్ ఆన్. అంటే మీ బాధలు చెప్పుకోవటానికి మీకంటూ ఒక పర్సన్ ఉన్నారు. ఒకవేళ మీ బాధలు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ది లైఫ్. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ దిస్ ఈస్ హెల్పింగ్ మీ టు గ్రో స్పిరిచువలీ. ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో జస్ట్ ట్రై టు లిస్ట్ అవుట్ దెమ్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ యాజ్ యూజువల్ ఫీల్ ద గ్రాటిట్యూడ్. యాజ్ యూ రైట్ ఈచ్ బ్లెస్సింగ్, pause and really feel the gratitude in your heart. Imagine sending love and light to the situation. And last step, whisper to yourself, meeku mere anukondi, thank you, thank you, thank you for the perfect resolution. అంటే ఇప్పుడు మీకు మీరుగా కూర్చొని ఈ నెగిటివిటీ నుంచి బయటికి ఎలా రావాలి అనేది ఆలోచించి, ధైర్యం చేసి ఆలోచించి దీనికి ఒక సొల్యూషన్ వెతుకుతున్నారు కదా. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అనమాట. సో విజువలైజ్ ద సిచ్యువేషన్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మింగ్ సంథింగ్ ఇంటూ పీస్ఫుల్ అండ్ పాజిటివ్. ఎస్, సో దిస్ ఇస్ ది ఎండింగ్ అఫర్మేషన్. యూ క్యాన్ రిపీట్ ఇట్. ఎవ్రీ టైమ్ ఐ చూస్ గ్రాటిట్యూడ్, ఐ డిజాల్వ్ నెగిటివిటీ అండ్ ఇన్వైట్ మిరాకిల్స్ ఇంటూ మై లైఫ్. Every time I choose gratitude, I dissolve negativity and invite miracles into my life. Remember, you hold the power to change your energy, and when you do, your entire life changes too. So yes, ee video ganaka meeku useful aithe just comment one blessing you are grateful for even in tough situation. Let's spread magic together. Thank you so much for being here.